ప్రజలు కానీ బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించండి. ఎవరు వద్దన్నా, ఎవరు కాదన్నా, ఎవరు బాధపడ్డా తెలంగాణ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కమిట్మెంట్తో పనిచేస్తాము, చిత్తశుద్ధితో పనిచేస్తాము. మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు, మాకు రాహుల్ గాంధీ సర్టిఫికెట్ అవసరం లేదు, మాకు కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు. మాకు ఇవ్వాల్సింది తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ మాత్రమే, తెలంగాణ ప్రజల ఆశీస్సులు మాత్రమే. తెలంగాణ ప్రజల కోసం పోటీ చేస్తాము. ఈరోజు రేవంత్ రెడ్డి ఏ సభకైనా తలలోటు పెట్టుకొని వెళ్తున్నాడు, గాడిద గుడ్డు పెట్టుకొని వెళ్తున్నాడు. సిగ్గుండాలి ముఖ్యమంత్రికి. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వము 9 లక్షల కోట్ల రూపాయల పైగా ఖర్చు చేస్తే ఆయన పేద ప్రజలకు ఇచ్చేటువంటి బియ్యము నరేంద్ర మోడీ గారు ఇస్తుంటే అది గాడిద గుడ్డుతో పోలుస్తాడా? రైతులకు ఈరోజు సంవత్సరానికి 3 సార్లు బ్యాంక్ అకౌంట్లో మోడీ పైసలు వేస్తే వాటిని గాడిద గుడ్డుతో పోలుస్తాడా? ఈరోజు రైతులకు సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ఎంఎంటీఎస్ ట్రైన్ కావచ్చు, అనేక రకాలుగా నరేంద్ర మోడీ మిడిమిడి జ్ఞానంతో భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నారు. అందుకే తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఇక బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలనతో ఈరోజు తెలంగాణను రక్షించేది, తెలంగాణకు భవిష్యత్తు ఇచ్చేది, తెలంగాణను ఆదుకునేది, తెలంగాణకు అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. మరొకసారి మనమందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజలను, భాగ్యనగర్ ప్రజలను కోరుతా ఉన్నాను, 13వ తేదీన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి. కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేయాలని మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రుణాలు ఇచ్చేంత వరకు మీద పడతారు, ఇచ్చినాక మాఫీ అంటారు. మాయమాటలు చెప్తే నమ్ముతారు, మోసపోయి ఏడుస్తారు. చూడు, ఇదే శివరాకరి. వచ్చే వారం ఇల్లు జప్తు చేసుడే. మనం మోసపోయినమే కౌసల్య. గత ప్రభుత్వం కారు వేసుకొచ్చి రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేసిపోయే. ఈసారి గెలిచిన వాళ్ళు మొండి చేసి చూపెట్టే. అయినా మనం ఏమన్నా వాళ్ళని కాళ్ళ దిప్పమంటిమా, లేక వాళ్ళ చేతిలో ఊరేగిమంటిమా? బ్యాంకు రుణం మొత్తం మాఫీ అంటిరి, పెట్టుబడి సాయం 15,000 అంటిరి, కూలీలకు కూడా 12,000 అంటిరి, మద్దతు ధర మీద బోనస్ 500 అంటిరి. ఏది తీరకపోయా ఎట్లా సచ్చేది? మనకిప్పుడు కావాల్సింది ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళు కాదు, మాట చెప్పిండంటే గ్యారంటీగా చేసే మోడీ. ఈసారి మాకు మోదీనే గ్యారంటీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే